హలో ఎవ్రీవన్, రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ కాకుండా గ్రీన్ పేస్ట్తో ఎలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఫస్ట్ అయితే ఒక బౌల్లో క్లీన్ చేసుకున్న 500 గ్రామ్స్ వరకు చికెన్ యాడ్ చేసుకొని వీడియోలో కనిపిస్తున్న మసాలాలు యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టి 1 అవర్ పాటు రెస్ట్ ఇవ్వండి. టైం ఉన్నట్లయితే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు పేస్ట్ కోసం మిక్సీ జార్లో చెక్క, లవంగం, యాలక, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అలానే కొద్దిగా పెరుగు కూడా వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుని చికెన్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మంటను మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ నుంచి వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుని పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంకో 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే రెడీ అయిపోయినట్లే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.